కళ్ళు దొబ్బయ్యా. ఒకే దోసమ్మా ప్లీజ్ ఈసారి గంటగా ఇస్తాను. ఒకే ఒక దోసమ్మా ఒక్కటేమా. ఒకసారి వీడి పిలవండి. అసలు వీడి ఇంట్లో ఉంటే ఒక్క పని జరగదు. ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఫాదర్ ఏమైనా హెల్ప్ కావాలా ఫాదర్? అయిపోయింది మై సన్. సిస్టర్ టీవీ చూస్తున్నావా? సిస్టర్ చట్నీ కావాలా సిస్టర్? ఏం అక్కర్లేదు. అమ్మా చూడమ్మా, నేను చూస్తున్నప్పుడు కావాలి ఛానల్ మారుతున్నాడు. జీవితంలో ఇలాంటివి కూడా ఉంటాయి సిస్టర్. మారుస్తావా లేదా? ఒక్కసారి అంటే చూడు. ఇవ్వను పోవే. అమ్మా చంపేస్తోందమ్మా. చంపేస్తా నిన్ను. అలా దారికిరా. హలో చెప్పవే. చెప్పరా. ఇంట్లో నువ్వు ఎక్కడున్నావు? సరే వస్తాను రా. నాన్న నీ జాబ్ లోంచి 200 తీసుకున్నాను. రే పాకెట్ లో ఉన్నది అంతే రా, ఒక 50 ఇచ్చి వెళ్ళు. అమ్మ అడిగి తీసుకో. అమ్మ దగ్గర ఏమే నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయా? అబ్బా కొడుకులు ఇద్దరు వేలకు వేలు సంపాదించి పోస్తున్నారు కదా, నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే అసలు ఓర్చుకోలేరు. సరే సరే దోశ మారుతోంది. స్టవ్ ఆపి చాలాసేపు అయింది. ఎవడో డబ్బులు ఎవడో అక్కడ మాత్రం ఏంట్రా అక్కడ మీటింగ్? బైకులు దుబ్బడానికి వెళ్ళాలా? రే మేము ఎలా కనిపిస్తున్నావురా నీకు? బైక్ దొంగిలించే వాళ్ళ కనిపిస్తున్నావురా? పెద్ద పొడుచుకొచ్చింది. ఇంటింటికి బైకులు ఎత్తుకొస్తారు కదరా, పేరుకి మాత్రం బ్యాంక్ ఎంప్లాయ్ అంటావురా. రా ఒక రోజు మాతో సిటీ అంతా తిరిగి చూడు, 150 కిలోమీటర్లు, అప్పుడు తెలుస్తుంది మా పాటలు. రే మనం 10 మందికి పని ఇచ్చే టైప్ రా. ఇలాగా ఒక నిమిషాలు కూడా మనకి చేత కాదు. అక్క టీ రారా. 5 నిమిషాలు టీదేనా? సారీ మామ. ఎందుకు ఫోన్ చేశావు? మామ సపరేట్ గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడరా. అర్జెంట్ గా కొంచెం డబ్బులు కావాలరా. తెలుసురా నువ్వు అడుగుతావని. ఇదిగో. రే రే మామా నాకు 5000 కావాలరా. రే 5,000 ప్లస్ సైడ్ డిష్ వస్తాయరా. మామా అర్జెంట్ గా నాకు 5,000 కావాలరా. పోరా రే, ఇదే మా నాన్నకి 10 రైస్ తీసుకొచ్చాను. రే రవి నీ దగ్గర ఎవరా? రే మంత్ ఏంట్రా, పెట్రోల్ డబ్బులు కూడా లేవురా. రే శివ బండి సీ బుక్ ఉందా? ఉంది. ఎందుకు? స్టేట్ దగ్గర తాకట్టు పెడితే డబ్బులు ఇస్తాడు, 15 days లో తిరిగి ఇచ్చేస్తాను రా. ఏరా వీటికి కూడా డబ్బులు ఇస్తారా? థ్యాంక్స్ రా మామా, కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి. బై రా. బై బై బై. రే డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి కానీ తాకట్టు పెట్టుకోమని సీ బుక్ ఇస్తావా? బుద్ధి ఉందంటే వాడి ప్రాబ్లం ఏంటో. అవును ప్రాబ్లం లేకుండా వాడు ఎప్పుడు ఉన్నాడు కనుక. రే సుధారా ఎలా ఉన్నావు? కొత్త పెళ్లి కూతురా? ఫైన్. ఫోన్ చేస్తున్నారు. సరే మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, ప్రియా నీకేమైనా ఫోన్ చేసిందా? లేదే. నా దగ్గర నీ నెంబర్ అడిగి తీసుకుందే. కాల్ చేయలే? తన నంబర్ నాకు మెసేజ్ పంపించు. విషయం ఏంటో నేనే కనుకుంటా. పంపకపోతే పంపిస్తావు. పెట్టేయ్. హలో పెట్టేశాడు. ఏంటట? ప్రియా నెంబర్ అడిగాడు. ప్రియా నంబర్ చెప్పు. ఏంటి నువ్వు బాగా లవ్ చేస్తున్నావా? శివ ఫోన్ చేస్తున్నాడు. నీ నెంబర్ వాడికి తెలీదు. చూడు ప్రియా,
మనమే కాల్ చేద్దాం అనుకున్నాం కానీ తానే ఫోన్ చేసేసాడు. ముందు ఎందుకు కాల్ చేశాడో కనుక్కో. ఓకే వాడి నెంబర్ తెలియనట్టు మాట్లాడు. హలో హలో ప్రియా ఉన్నారా? చెప్పండి, ప్రియానే. బాగున్నారా? మీరు? ఏంటండి గుర్తుపట్టలేదా? తెలియట్లేదు. ఏమండి మీటా 2 రోజులు రావలేదు, మర్చిపోయారా? గుర్తు రావట్లేదు. సరే పెట్టండి. హలో హలో, హే పెట్టేశాడు. పెట్టేశాడా? సరే నువ్వే ఫోన్ చేయి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. మీరు శివయ్యనా అని అడుగు. ఇందాక వాయిస్ కనబట్లేదు, సారీ అను. తమరికి అంత నమ్మకమా? చేస్తుంది చూడు. హలో మీరు శివానేగా? పర్వాలేదే, గుర్తుపెట్టారు. సడన్ గా ఫోన్ చేసేసరికి వాయిస్ కనిపెట్టలేకపోయాను. ఇది మీ నెంబరేనా? ఏ సుధా ఇవ్వలేదా? లేదు లేదు, గాడ్, సుధా, అది సుధా దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఎక్కడ పెట్టానో తెలియలేదు, డైరీలో నోట్ చేసుకున్నాను. మిస్ అయిపోయింది. సరేలే పర్లేదు, కంగారు పడకండి. అవును, నంబర్ ఎందుకు అడిగారు? ఊరికే మాట్లాడదామని. అయితే మాట్లాడండి. ఇలా నీకెవరు తాగలేదా? ఏంటండి సైలెంట్ గా ఉన్నారు? ఎక్కడున్నారు? ఫ్రెండ్స్ తో. నేను ఫ్రెండ్ తోనే. ఇంకేంటి చెప్పాలి. టిఫిన్ చేశారా? అయిపోయింది. మీరు? అయిపోయింది. ఇంకా ఏం తిన్నారు మీరు? ఇడ్లీ. మీరు? నేను దోశ. ఇంకేంటి చెప్పాలి. ఇంకేంటి చెప్పాలి. ఈవినింగ్ మీట్ అవుదామా? ఎందుకు? వద్దంటే వదలండి. లేదు లేదు లేదు, మీట్ అవుదాం. ఎక్కడ మీట్ అవుదాం? సీఎంఆర్ ఓకేనా? ఓకే, సిఎంఆర్ లో మీట్ అవుదాం. ఓకే బాయ్. ఏ మెంటల్, ఇప్పుడు ఎందుకు మీట్ అవుతానని కమిట్మెంట్ ఇచ్చావు? లేదు, సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. నా మాట విను, మగాళ్ళని చూసిన వెంటనే నమ్మకూడదు. ఎగ్జాంపుల్ కి సినిమా హాల్లో కుర్రాళ్ళు అమ్మాయిని చూడగానే బిల్డప్ ఇవ్వడానికి ఒక్కొక్కరిని తెగ పోసి కొడతారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు నేల టికెట్ గా అయి ఉంటారు. వాళ్ళలో కొంతమంది చాలా రిచ్ గా డ్రెస్ చేసుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ అయి ఉంటారు. ఇలా బిల్డప్ ఇచ్చే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎప్పుడూ ఒకేలా మారకుండా ఉంటారు చూసావా, వాళ్లే కరెక్ట్. ఏ ఇంకో ముఖ్యమైన విషయం, వాడు నీతో లవ్ ఫెయిల్యూర్ అన్నాడు కదా, తప్పు వాడిది అయి ఉండొచ్చుగా. ముందు ఆ విషయం ఏంటో సరిగ్గా కనుక్కో, అర్థమైందా? ఏ నాకు భయంగా ఉంది. నువ్వు నాతో రా. నువ్వు ఓకే అంటేనే నేను వాడిని ప్రేమిస్తాను, సరేనా? మాట మార్చకూడదు, ప్రామిస్? ప్రామిస్. హలో, ఎక్కడున్నారు? ఇక్కడేనా? ఫస్ట్ ఫ్లోర్. ప్రియా, ప్రియా ఇక్కడ. ఓ హాయ్, కిందకు వస్తున్నా. చూడు ప్రియా, మీట్ అవ్వగానే హాయ్ హాయ్, అంతకు మించి ఓవర్ అవ్వదు. ఈ నిక్కలించకే ఏంటి, అర్థమైందా? హీరోలా ఉన్నారా? హాయ్ హాయ్. ప్రియా, కూర్చోండి. మై ఫ్రెండ్ జ్యోతి, ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. డ్రెస్ సూపర్ ఉంది ప్రియా. లైఫ్ స్టైల్ 850. వెరీ నైస్, చాలా బాగుంది. సార్, ఆల్మండ్ ఫిక్స్ సండే, మోకా మ్యాజిక్ సండే, ట్రాపికల్ ఫ్రూట్ సండే, బటర్ స్కాచ్ బ్లాస్ట్, చాక్లెట్ సండే. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పండి. బీర్ చెప్పమంటారా? ఏం తింటారో చెప్పండి. నాకు వెనిలా. నాకు కూడా. నాకు స్ట్రాబెరీ. కాదు 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 కాదు, నాకు కూడా స్ట్రాబెరీ. 2 స్ట్రా. ఎనీ చేంజెస్? 2 స్ట్రాబెరీ, 1 వెనిలా. ఓకే సార్. మెల్లిగా తీసుకురా. ఏమండి, సొంతగా మీరు ఏది డిసైడ్ చేయరా? ఏం తినాలో కూడా డిసైడ్ చేసుకోలేకపోతే లైఫ్ ఎలా డిసైడ్ చేస్తారు? ఇలా ఫ్రెండ్ వెంటేసుకుని కరెక్టేనా కరెక్టేనా అని అడుగుతుంటారా? ఇప్పుడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలండి. ఏంటట మీ ఫ్రెండ్కి?
నా ఫ్రెండ్ ఏదో అడగాలట శివ. అడగండి, పర్లేదు. అమ్మాయిల్ని సైట్ కొట్టే అలవాటు ఉందా? ఏంటండి ఆ పిచ్చి ప్రశ్న? సినిమా థియేటర్కి వెళ్ళి మీలాంటి అందమైన అమ్మాయిలు వస్తే స్టైల్గా కోక్ తాగుతూ హ్యాపీగా సైట్ కొడతాం. మీరే టికెట్ కొంటారు? బాల్కనీగా? చీ 10 రూపాయల టికెట్ అండి. ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటే ఒక మంచి సీన్ వచ్చినా కూడా వెరీ నైస్ కదా అంటారు. అవన్నీ మనకు సెట్ అవ్వండి. 10 రూపాయల టికెట్ లో కూర్చొని విజిల్ వేస్తూ గోలం చేయడంలో ఉన్న కిక్కే వేరండి. మనం ఒక రోజు సినిమాకి వెళ్తామే. మీది బాగా రిచ్ ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ అండి. కానీ డ్రెస్ బాగా పాష్ గా ఉంది. ఇంట్లో ఉన్న ప్రాబ్లం డ్రెస్ లో చూపిస్తామా చెప్పండి? మంచి డ్రెస్ వేసుకుంటేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారు కదా? మ్మ్. మా అమ్మ తిడుతున్నప్పుడు నేను ఇలా ఈ నవ్వుతుంటే మెంటల్ అనుకుంటారు సార్. మొత్తం విన్నావా? లేదు సార్. పో, థ్యాంక్ యూ సార్. తీసుకోండి. ప్రియా అంది మీ లవ్ ఫెయిల్ అయిందట కదా? ఇంకా అడగలేదేంటా అని చూస్తున్నాను. అవునండి, లవ్ ఫెయిలియర్. ఏంటి ప్రాబ్లం? ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా? ఫ్యామిలీ ప్రాబ్లం? వేరే వేరే క్యాస్టా? కాదండి. అయితే మరి అసలు ప్రాబ్లం ఏంటి? ఒక నిమిషం. సుధా. ఓ, మా ఇద్దరికి ఫ్రెండ్. హలో, ఏంట్రా? తింటున్నాను. మీ ఆయన దోశలేస్తున్నారు. దోశలు ఇస్తున్నారా? ఆయనకివ్వు. హలో సార్. ఏంటి సార్ దోశలు వేసి పెడుతున్నారట? దేనికి సార్? పెళ్లికి ముందు వెంట పడ్డారు, ఇప్పుడు వంటలో పడుతున్నారు. ఎగతాళి చేయకండి సార్. ఇటువంటి తనకి ఇస్తున్నాను. రే, ఏంట్రా మా ఆయన ఎక్కిరిస్తున్నావా? ఏ నేను ప్రియా సీమార్కి వచ్చాం. ఓ, అంత దూరం వచ్చిన విషయం. ఏ అంత ఫీల్ అయిపోకు, మేమే లవ్ లో పడలేదు. ప్రియా మన లవ్ గురించి అడుగుతుందట. మాట్లాడు. అయ్యో వద్దు. మాట్లాడండి. మాట్లాడను. పర్వాలేదు, మాట్లాడు. హాయ్ సుధా. ఫైన్. ఏంటి ఆ మెంటల్ లవ్ ఫెయిలియర్ అని చెప్పాడా? నమ్మేశావా? వాడు ఏమైతేనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇలాగే తెగ ఎమోషనల్ గా మాట్లాడతాడు. కాస్త కోతే కానీ అబ్బాయి చాలా మంచోడు. వాడు నేను ప్రేమిస్తున్నాడు అనుకుంటా. నచ్చితే ఓకే చెప్పు. ఎలా చెప్తున్నా? నాకు వాడి గురించి బాగా తెలుసు. ఓకే. ఏముంటుంది? ఇదే నా లవ్ ఫెయిలియర్. మ్మ్. చంపేస్తా. చంపేయండి. ఏంట్రా బంగారం? బుజ్జి, మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది అనుకుంటాను. ఎలా తెలిసింది? సడన్ గా ఇంట్లో అలయన్స్ చూడడం మొదలు పెట్టారు. నేను మీ నాన్నకి డెఫినెట్ గా నచ్చుతాను. నచ్చుతావులే, బట్ నువ్వు సడన్ గా ఇంటికి వచ్చి మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నానంటే ఆయన ఏమనుకుంటారు? మంచి అల్లుడు దొరికాడని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ ఆటలుగా ఉందా? చెప్తే విను, నువ్వేం రాకర్లేదు. సరే ఓకే, వదిలే, నేను రాను. నువ్వే